ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెనూరు పట్టణం ఎస్సీ కాలనీ నుండి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఎస్సీ కాలనీ వాసులుగా గత 10 సంవత్సరాల నుండి ఎస్సీ కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారికి విన్నవించడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ కాలనీలో ప్రధాన రహదారి అయిన ఎంబీ చర్చి నుండి కబర్స్థాన్ వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. కారణం ఏదంటే ప్రభుత్వం నిర్మిస్తున్న G+3 గృహాలకు మెటీరియల్ను టిప్పర్ల ద్వారా సప్లై చేయనుండడంతో భారీ వాహనాల రాకపోకలకు రోడ్డు గుంతలమయంగా మారింది. దీని ఫలితంగా ఎంతోమంది వృద్ధులు కింద పడిపోయి మరణించినటువంటి దుస్థితి. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఆ రోడ్డు నిర్మించాలని చెప్పి కూడా కాలనీ వాసులుగా మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెనూరు పట్టణంలో ఎస్సీలకు ఒక మంచి శ్మశాన వాటిక కూడా ఉంది. గత 5 ఏళ్ల క్రితం ప్రహరీ గోడ కూలిపోయింది వర్షాలకు. రోడ్డు కూడా పెండింగ్లో ఉంది. వీటిని వెంటనే నిర్మించి శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు ఎమ్మెనూరు పట్టణంలో ఏ కాలనీలకి జీవోలు లేవు, కానీ మా ఎస్సీ కాలనీలో హుసేనప్ప కొట్టాలకు పేరు మారుస్తూ దళితుల ఆశాజ్యోతి భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి పేరును నామకరణం చేస్తూ 101/2017 జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు 5 లక్షలు మున్సిపల్ ఇంజనీర్ వారిచే అంచనాలు తయారు చేసి ముఖద్వారం కూడా నిర్మించాలని ఆమోదించడం జరిగింది. ఆ పని కూడా పెండింగ్లో ఉంది, తక్షణమే చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా 6, 7, 8, 9, 10, 12 వార్డులలో దళిత వార్డులు విస్తరించి ఉన్నాయి. ఈ వార్డులలో ఎస్సీల జనాభా అధిక సంఖ్యలో ఉన్నందున తక్షణమే యువతకు ఉపయోగపడేలా జిమ్, వ్యాయామశాలను, అంబేద్కర్ పేరుతో గ్రంథాలయంను కూడా ఏర్పాటు చేయాలని, ఎస్టేట్ సప్లై నిధులతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఎంబీ చర్చి వెనుక భాగంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను గత ప్రభుత్వం వార్డు సచివాలయాలు కేటాయించింది. వాటిని ఖాళీ చేయించి ఎస్సీలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇలా అనేక అపరిష్కృత ఉన్న సమస్యలను ప్రధానంగా మా మురికి వాడల్లో పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ విషయాలను కూడా సర్వే చేయించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.